మనసే జీవుడు, మనసే జీవుడు, మనసే ప్రాణం. ప్రాణం లేకపోతే జీవుడు లేడు, జీవుడు లేకపోతే ప్రాణం లేదు. ఈ ప్రాణాన్ని, ఈ మనసుని అంతర్ముఖం చేసినప్పుడు నువ్వు కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్ళినప్పుడు మనసు ఉందా? ప్రాణం ఉందా? తెలుస్తుందా? లేదు. నిద్రలో కూడా మనసు తెలియదు. లేదు. నిద్రలోనే తెలియట్లేదంటే మూడో అవస్థది. అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళారనుకోండి, తురియ అవస్థకి వెళ్ళాడనుకోండి జీవుడు. అంటే జీవుడు అంటే అక్కడ రూపం లేదు. ఆ ప్రాణాన్ని తురియావస్థ వరకు తీసుకువెళ్ళామనుకోండి, దాన్ని సమాధి అంటున్నాం. అంటే ఏమీ లేవు అక్కడ, ఇంద్రియం లేదు, ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ వ్యక్తం కాదు, తెలియబడదు. మనసు ఉంది కానీ తెలియదు, తెలుసుకునేది మనసే కదా. అందుచేత ఇంద్రియాలు ఉన్నాయి కానీ తెలియబడదు. ఇప్పుడు మీ నలుగురు మధ్యన నేను కూర్చుని మాట్లాడుతున్నాను, మీరు ప్రశ్న అడుగుతున్నారు, నేను చెబుతున్నాను. మీరు ప్రశ్న అడగకపోతే నేను ఎవరితో మాట్లాడతాను? నేను ఎవరికి చెప్తాను? చెప్పే అవసరం ఉందా? లేదుగా. మీరు ఉన్నారు కాబట్టి, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అలాగన ఈ ఇంద్రియాలన్నీ దాటుకుని ఆ స్థితికి ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ ఏమీ లేవు, మాట్లాడడానికి ఏది లేదు, ఇంద్రియాలు లేవు, స్పర్శ లేదు, శుద్ధ స్పర్శ రసగంధాదులు ఏమీ లేవు. ఆ నిరంతరము ఆ ఆనందంలో అక్కడ ఏదో అనుభూతి, ఆనందాన్ని పొందుతాడు. ఆ ఆనందం ఎట్టిదంటే వర్ణనాతీతమైనటువంటి ఆనందం అది. ఆ ఆనందంలో పొందుతాడు. అక్కడ చెప్పడానికి కూడా ఏమీ లేదు, చెబితే అది ఆనందం కాదు. చెప్పడానికి ఏం లేదు, చెబితే అది ఆనందం కాదు. గనుక తన్ను తానే తెలుసుకుని తనలోనే తాను ఆ తన్మయత్వాన్ని పొందుతూ ఉంటాడు.